కళకళలాడే ఒక గ్రామ నడిబొడ్డున ఉదయపు సూర్యుడు సంతను వెచ్చదనంతో ఆనందంతో నింపేశాడు. అంగళ్ళు రంగులతో పొంగిపోయాయి. వాతావరణమంతా నవ్వులతో నిండిపోయింది. అయినా ఓ మూలన ఉన్న ఒక వ్యక్తి అంగడి మాత్రం మిగతా అన్నింటినీ మించి ఎత్తుగా ఉంది. అతను ఒక ధనిక వ్యాపారి. దయాగుణానికి కాదు, సంపదపై తనకున్న పట్టుకు పేరుగాంచినవాడు. ఇతరులు తమకున్నంతలో పంచుకుంటుండగా అతని చూపు ఎప్పుడూ తన నాణాలమీదే ఉండేది. అతను జీవితాన్ని బంగారంతో, గౌరవాన్ని ఆస్తులతో కొలిచాడు. ధనాశ అతని హృదయాన్ని కఠినంగా మార్చేసింది. ఔదార్యం అతనికి పరాయిదైపోయింది. తన చుట్టూ ఉన్నవారి ఆకలిని పట్టించుకోకుండా అతను తన సంపద గురించి గొప్పలు చెప్పుకున్నాడు. ఒకరోజు ఒక తల్లి తన చిన్నపిల్లల చేతులను పట్టుకుని అతని అంగడికి వచ్చింది. తన దగ్గరున్న ఒకే ఒక్క నాణెంతో ఆమె రొట్టె కోసం వేడుకుంది. కాని ఆ వర్తకుడు ఆమెను పక్కకు నెట్టివేశాడు. జాలికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందన్నట్లుగా తన షాప్ను కాపాడుకున్నాడు. గ్రామస్తులలో గుసగుసలు మొదలయ్యాయి. గుసగుసలు కోపంగా మారాయి. ఎందుకంటే ఒక మనిషి దుకాణం నిండుగా ఉన్నా పిల్లలు ఆకలితో ఉండటం వారు చూశారు. కాని వర్తకుడు చుట్టూ ఉన్న ఆక్రందనలను పట్టించుకోకుండా చలించకుండా నిలబడ్డాడు. అప్పుడు అక్కడి వాతావరణం మారిపోయింది. ఒక ప్రశాంతమైన రూపం ఆ సంతలోకి అడుగుపెట్టింది. ప్రశాంతమైన ముఖంతో, కాంతితో నిండిన కళ్లతో యేసువారి మధ్యలో నడిచారు. ప్రజల హృదయాలలో ఒక ఆశాకిరణం మెరిసింది. ఆ వ్యాపారి తన బంగారాన్ని దాస్తూ బిగుసుకుపోయాడు. ఒక గొప్ప శక్తి ముందు అతని గర్వం వణికిపోయింది. ఆయన ఆ వ్యాపారి ముందు ఆగారు. జనసమూహం నిశ్శబ్దమైపోయింది. కాలం ఊపిరి బిగబట్టినట్లు అనిపించింది. ఒక హృదయం బంగారానికి అంటిపెట్టుకుని ఉంది. మరో హృదయం నిత్యత్వాన్ని మోసింది. వారి చూపులు కలిశాయి. ఒకవైపు అత్యాశ అనే తుఫాను, మరోవైపు కరుణాసాగరం. యేసు తన చూపును ఆకలితో ఉన్న ఆ కుటుంబం వైపు, ఆ తరువాత తిరిగి వ్యాపారివైపు తిప్పారు. దాని భావం స్పష్టం. రొట్టె జీవం, కాని అత్యాశ మరణం. అయినప్పటికీ ఆ వ్యాపారి పిడికిళ్ళు తన నాణేల చుట్టూ బిగుసుకున్నాయి. ఆయన మాటల ద్వారా ఒక దర్శనం ఆవిష్కృతమైంది. ధాన్యంతో నిండిపొర్లుతున్న ధాన్యాగారాలు, వృధా అవుతున్న ఆహారం, పొంగిపొర్లుతున్న సిరిసంపదలు, అయినా కూడా ఇంకా కావాలన్న ఆశ అతడిని కబళించివేసింది. ఆ ధాన్యాగారాలు కుప్పకూలాయి. వాటితో పాటే అతని అబద్ధపు భద్రత కూడా పటాపంచలయ్యింది. దర్శనం మసకబారింది. అతను బంగారు గదిలో ఒంటరిగా ఉన్నట్లు చూశాడు. నాణాలు పోగులుగా పడి ఉన్నాయి. కాని ప్రతి నాణెం అతని వణుకుతున్న చేతుల్లో ధూళిగా మారిపోయింది. అతను నిధిరాసుల మధ్య అనారోగ్యంతో పడుకున్నాడు. స్నేహితుడు లేడు, ఓదార్పు లేదు. కేవలం అతని దురాశ నిర్మించిన శూన్యత మాత్రమే మిగిలింది. కాని అప్పుడు వెలుగు ప్రసరించింది. అదే కొట్టాలు ఒక పొడవైన బల్లగా మారాయి. అక్కడ ఆహారం నిరంతరంగా వడ్డిస్తున్నారు, మరియు పేదలు ఆనందంగా తిన్నారు. అతను ఒకప్పుడు పోగుచేసినది 100 రెట్లు పెరిగిన ఆశీర్వాదంగా మారింది. అప్పుడు నేలను తాకిన నాణేల చప్పుడు నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ఒకప్పుడు దురాశతో బిగుసుకున్న అతని చేతులు ఇప్పుడు తెరుచుకున్నాయి. అతను ఆకలితో ఉన్నవారి చేతుల్లో రొట్టె పెట్టాడు. ఆ మనిషి ముఖం తేలికపడింది. ఒకప్పుడు అహంకారం నిండిన చోట శాంతి వెల్లివిరిసింది. అతను దానం చేస్తుండగా యేసు నవ్వాడు. ఆ నవ్వులో పరలోకం యొక్క ఆమోదం కనిపించింది. యేసు పరలోకములోకి నడుచుకుంటూ వెళ్ళగా ఆయన ఉనికి బంగారం కంటే లోతైన ముద్రను వేసింది. ఆ దురాశపరుడు ఇక దురాశపరుడు కాదు. అతను ఎన్నటికీ వాడిపోని నిధిని కనుగొన్నాడు.